మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఆయుర్వేదంలో త్రివిధ వ్యూహాలు ఉంటాయి. ఆహార విహార ఔషధైహి అని. అంటే కేవలం ఆహారం ద్వారా అలాగే చిన్న చిన్న మార్పుల ద్వారా ఎన్నో సమస్యలు తగ్గించుకోవచ్చు. చాలామందికి తెలియని ఈ రహస్యాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఇది సాక్ష్యాధారాలతో సహా తిరిగి రుజువై ప్రపంచం మొత్తాన్ని కూడా సంభ్రమాచర్యాలకి లోంచేసింది. ఇదే మనం తెలుసుకోబోతుంది. ఔషధం లేకుండా వైద్య రంగంలో ఒక రకంగా ఇది సంచలనం అని చెప్పొచ్చు. దీనికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలని అలాగే దీని వెనుకుండేటటువంటి వ్యాలిడిటీని ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. మన శరీరం ఒక అద్భుతమైన దేవాలయం. దీంట్లో జరిగే ప్రతి ప్రక్రియ ఒక మహితాన్వితమైనటువంటి ఒక క్రియ. ఈ విశ్వాసానికి బలమైన శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. కానీ మన ఆధునిక జీవన శైలి, నిరంతరపు ఈ ఆహారపు అలవాట్లు మన శరీరంలో ఉన్న ఈ మహత్తర శక్తిని నిద్రపోయేలా చేస్తున్నాయి, జోకొడుతున్నాయి. మన శరీరానికి అవసరమైనప్పుడు విరామం ఇవ్వకపోవడంతో అది తనని తాను శుభ్రం చేసుకోలేక చెడు వ్యర్థాలని పేరుకుపోనిస్తూ అనారోగ్యం అనే మహమ్మారికి ద్వారాలు తెరుస్తుంది. ఈ పరిస్థితిని ఎలా మార్చుకోవాలి? మన శరీరం తనని తాను బాగు చేసుకునేటటువంటి ప్రక్రియ తిరిగి ఎలా స్టార్ట్ చేయాలి? ఈ అద్భుతమైనటువంటి స్వయం వైద్యం అనేది ఒక సాధారణ ఉపవాసంతో మొదలవుతుంది. ఇదే మనం తెలుసుకోబోతుంది. మన పూర్వీకులు వేల సంవత్సరాలుగా పాటించిన ఈ ఉపవాస పద్ధతి వెనక ఉన్న అపారమైన శాస్త్రీయ కారణాలని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ ముఖ్యమైన శాస్త్రీయ విషయాలన్నింటినీ కూడా తేలికపాటి భాషలో మనం చెప్పుకుందాం. మన శరీరంలో దాగున్న ఈ అమృతం గురించి మనం తెలుసుకోవాలి. చూడండి, మన శరీరం చెప్పుకున్నట్టుగా ఒక అద్భుతమైన స్వయం వైద్య నిలయం. దీంట్లో ఉండేటటువంటి కణాలకి మనకి తెలియని ఒక శక్తి ఉంది. ఇది మళ్ళీ రీఇన్వెస్టిగేట్ చేశారు, దీన్ని ప్రూవ్ చేశారు. 1974లో బెల్జియంకి సంబంధించినటువంటి ఒక బయోకెమిస్ట్ చేసినటువంటి పరిశోధనకి నోబెల్ బహుమతి కూడా లభించింది. ఆయన ఆ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ సాయంతో ఒక కణాన్ని పరిశీలించినప్పుడు ఆ కణంలో రీసైక్లింగ్కి అవసరమైనటువంటి ఒక ప్రత్యేకమైన కాంపౌండ్ని ఆయన గుర్తించారు. అందులో ఆయన ఈ లైసోజోమ్లు అనే వాటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ లైసోజోములలో సుమారు ఒక 50 రకాల జీర్ణ ఎంజైమ్లు అంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉన్నాయి. మన జీర్ణాశయంలో ఉండేటటువంటి ఎంజైమ్లు ఆహారాన్ని ఎలా అయితే జీర్ణం చేసుకుంటాయో సరిగ్గా అదే పద్ధతిలో ఈ లైసోజోమ్లు కూడా శరీరంలో ఉండేటటువంటి ఇతర అనవసరమైనటువంటి పదార్థాన్ని జీర్ణం చేసేసుకుంటున్నాయి. ముఖ్యంగా పాత కణాలని తినేసేసి వాటిని కొత్త కణాల కింద తిరిగి మార్చగల సామర్థ్యం వాటికి ఉంది అని ఆయన ఐడెంటిఫై చేసి ఆశ్చర్యపోయారు. ఈ ప్రక్రియ మన శరీరానికి ఒక వరం కింద చెప్పొచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే శరీరపు శుద్ధి. ఈ శరీరాన్ని శుద్ధి చేసేటటువంటి లైసోజోములు చేసేటువంటి అద్భుతాలు మీరు తెలుసుకుంటే ఔరా అనుకుంటారు. ఈ లైసోజోములకి 6 నెలల క్రితం నుంచి పెరిగిపోయిన టాక్సిన్స్ రూపంలో ఉండేటువంటి ఆహార వ్యర్థాలను కూడా జీర్ణం చేసేటువంటి శక్తి ఉంది. 6 మంత్స్ నుంచి పెరిగిపోయినటువంటి ఆహారపు వ్యర్థాలన్నింటినీ ఇది డైజెస్ట్ చేసేస్తుంది. అలాగే ఇవి శరీరంలో ఉండేటువంటి కొవ్వుని అంటే ఫ్యాట్ని కరిగించి శరీరాన్ని నాజుగ్గా కూడా ఉంచగలుగుతాయి. హార్ట్లో అంటే గుండెలో, రక్తనాళాలలో అంటే బ్లడ్ వెజల్స్లో ఎక్కడైనా అడ్డుపట్టడం అనేది జరిగిందనుకోండి, బ్లాకేజ్, అప్పుడు దాన్ని శుభ్రం చేసే శక్తి కూడా ఈ లైసోజోమ్కి ఉంది. అంతేకాదు శరీరంలో ఉండేటటువంటి ఆ చెడు బ్యాక్టీరియా అంటే హాని చేసే బ్యాక్టీరియా, చనిపోయినటువంటి వైరస్లు, మృత కణాలు, పనిచేయని ప్రోటీన్లని తయారు చేసినటువంటి కణాలను కూడా ఇవి జీర్ణం చేసేసుకోగలవు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధులకు కారణమయ్యేటటువంటి ఆ కణాల జన్యు మార్పుల్ని అంటే సెల్ మ్యుటేషన్స్ సైతం ఇవి అడ్డుకునేటటువంటి శక్తి కలిగి ఉన్నాయి. ఆధునిక వైద్యం కూడా చికిత్స చేయలేని కొన్ని వ్యాధుల్ని ఈ ప్రక్రియ అనేది ట్రీట్ చేయగలుగుతుంది. మన శరీరానికి దేవుడు అందించినటువంటి ఈ అద్భుతమైన శక్తిని మనం సరైనటువంటి విధంగా ఉపయోగించుకున్నాం అనుకోండి, రోగాల బారిన పడకుండా తప్పించుకోవచ్చు. సరే, ఇంతటి మహత్తరమైన శక్తిని అడ్డుకుంటుంది ఏమిటి అంటే శరీర వైద్యానికి అడ్డుపడుతుంది నిజానికి మనమే. అంటే దీన్నే ప్రజ్ఞాపరాధం అంటాం ఆయుర్వేదంలో. ఇలాగ ప్రజ్ఞకి అపరాధం జరగటం. మన శరీరానికి ఇటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఉన్నప్పుడు మనం ఎందుకు రోగాల బారిన పడుతున్నాం? అన్ని వ్యాధుల్ని మన శరీరమే సహజంగా నయం చేసుకోవచ్చు కదా
అంటే ఈ ప్రక్రియకి అడ్డుపడుతుంది మనమే. మనం నిరంతరంగా ఫుడ్ తీసుకుంటూ ఉండటంతో ఈ అద్భుతమైన ప్రక్రియ అనేది ఆగిపోతుంది. దీనివల్లే రెండో రకం అంటే టైప్ 2 డయాబెటీస్, రక్తనాళాలలో అడ్డులు ఏర్పడటం, వయసుతో పాటు వచ్చేటువంటి సమస్యలు అంటే ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అల్జీమర్స్, పార్కిన్సన్స్, ఇంకా క్యాన్సర్ లాంటి వ్యాధులు ప్రబలిపోతూ ఉన్నాయి. ఈ సమస్యలన్నీ మనల్ని భయపెట్టేవి కాదు, కానీ ఈ సమస్యలను ఎలా ఎదుర్కోవాలి అనేది మనం తెలుసుకోవాలి. అందుకే ఈ జ్ఞానం అందరికీ చాలా అవసరం. ఈ స్వయం వైద్య ప్రక్రియని ఆ మెడికల్ పరిభాషలో ఆటోఫేజీ అనేటువంటి పేరుతో పిలుస్తారు. గ్రీకు భాషలో ఆటో అంటే స్వయం అని, ఆటో అంటే దానికి అది అని, సెల్ఫ్ అని. అలాగే ఫేజీ అంటే ఏంటంటే తినేయటం అంటే ఈటింగ్ అని, అంటే సెల్ఫ్ ఈటింగ్ లేదా స్వయం భక్షణం అని దీన్ని చెప్పొచ్చు. ఈ ప్రక్రియని లోతుగా అధ్యయనం చేసినటువంటి టోక్యో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సెల్ బయాలజిస్ట్ డాక్టర్ యషినోరి ఓషిమాకి ఇది చేసినందుకు గాను 2016లో నోబెల్ బహుమతి కూడా లభించింది. ఆయన పరిశోధనలు ఈ అద్భుత ప్రక్రియని ప్రపంచానికి చాటి చెప్పాయి. అన్ఫార్చునేట్గా, దురదృష్టవశాత్తు మన పూర్వీకులు కొన్ని వందల సంవత్సరాల క్రితమే తెలుసుకున్నటువంటి ఈ అద్భుత శక్తిని మనం పూర్తిగా విస్మరించేసాం. అది ట్రాజడీ. అయితే ఈ ఆటోఫేజీ ఆగిపోవటానికి ప్రధాన కారణం ఏమిటి అనేది తెలుసుకున్నాం అనుకోండి, దాన్ని మనం సరిదిద్దుకోవచ్చు. ఆటోఫేజీ ప్రక్రియ పూర్తిగా జరగకపోవటానికి కానీ ఆగిపోవటానికి కానీ ముఖ్యమైన కారణం మన ఆహారపు అలవాట్లు. శరీరానికి శక్తి దాని పనులు నిర్వహించడానికి అవసరం, ఇది ఒప్పుకోవాలి. ఆ శక్తి మనకి ఆహారం ద్వారా లభిస్తుంది, ఇది కూడా ఒప్పుకోవాలి. అంటే చిన్నప్పటి నుంచి కూడా మన పెద్దలు మామూలుగా తినమని చెప్తూ ఉంటారు కదా, కానీ ఆటోఫేజీ ప్రక్రియలో పాలు పంచుకునేటటువంటి లైసోజోమ్లకి కూడా ఆహారం మనం తీసుకునేటువంటి ఆహారం ద్వారానే లభిస్తుంది. వాటి ఆహారం మన ఆహారం ద్వారా లభిస్తుంది, ఇది ఇక్కడ కీలకం. అయితే మనం నిరంతరంగా ఏదో ఒకటి తింటూ ఉంటే ఆ లైసోజోమ్లకి ఆహారం పుష్కలంగా లభిస్తూనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే అవి ఆహారం తీసుకోవటం ఆపేస్తాయో అప్పుడు అవి తమ శరీరంలో ఉండేటటువంటి ఆ పాత కణాలని, వ్యర్థాలని, కొవ్వుని, విష పదార్థాన్ని, మృత కణాలని అవి తినటం స్టార్ట్ చేస్తాయి. ఇది మీరు తెలుసుకోవాలి, ఇది చాలా కీలకం. అంటే వాటికి ఫుడ్ మనం ఇస్తున్నంతకాలం అవి ఆ ఫుడ్నే తింటూ ఉంటాయి. మనం ఫుడ్ ఇవ్వలేదనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది అంటే వాటిలో ఉండేవి అవి తినేయటం మొదలు పెడతాయి. అంటే అలాగే ఆటోఫేజీ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే అసలు ఈ ఆటోఫేజీ ఎప్పుడు మొదలవుతుంది అనేది తెలుసుకోవాలి. ఆటోఫేజీ ప్రక్రియ అనేది మీరు తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమైన తర్వాతనే స్టార్ట్ అవుతుంది. మీరు ఉదయం 9 గంటలకు తిన్న తర్వాత 9:30కి ఈ ప్రక్రియ మొదలవుతుంది అని అనుకోవడం తప్పు. నిజానికి ప్రతి ఆహార పదార్థానికి కూడా జీర్ణం కావడానికి ఒక నిర్దిష్ట సమయం అనేది ఉంటుంది. ఉదాహరణకు పండ్లు జీర్ణం కావడానికి అరగంట నుంచి గంటన్నర పడుతుంది. ఉడికించిన కూరగాయలకి డైజెషన్ టైం ఎంత అంటే 2 to 3 hours. అన్నం లేదా ధాన్యాలకి 6 నుంచి 8 గంటలు పడుతుంది. ఇక మాంసాహారం, అందుకే హెవీ అంటారు, ఇది జీర్ణం కావడానికి 12 గంటల నుంచి ఒక్కోసారి 24 గంటలు కూడా పట్టచ్చు. అందుకే నాన్ వెజ్ తిన్నప్పుడు చాలామంది బలంగా ఫీల్ అవుతారు, ఎందుకంటే అది డైజెస్ట్ అవ్వడానికి అంత టైం తీసుకుంటుంది కాబట్టి. మీరు ఉదయం 9 గంటలకి అల్పాహారం తీసుకొని 1 గంటకి భోజనం చేశారనుకోండి, మీ శరీరం ఇంకా పూర్తిగా ఉదయం ఆహారాన్నే జీర్ణం చేసుకుంటూ ఉంటుంది. దాంతో ఆటోఫేజీ ప్రక్రియకి అవకాశం ఉండదు. మీ శరీరం అనేది ఆ శక్తి మొత్తం తాలూకు ఆహారాన్ని జీర్ణం చేయడానికే సరిపోతుంది. అంటే మీ శరీరంలో ఆ శరీర శక్తి ఉంటుంది కదా, ఇది మొత్తం ఫుడ్ని జీర్ణం చేసుకోవడానికే సరిపోతూ ఉంటుంది. ఇంకా ఆటోఫేజీ స్టార్ట్ కాదు. మరి దీనికి ఒక ఉపాయం ఏంటంటే ఉపవాసం దీనికి బెస్ట్ పద్ధతి. ఆటోఫేజీ ప్రక్రియ స్టార్ట్ అవడానికి ది బెస్ట్ మార్గం ఉపవాసం. దీన్నే ఫాస్టింగ్ అంటారు. దీన్ని వైద్య పరిభాషలో చెప్పాలంటే ఫ్యూయల్ రీసైక్లింగ్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. శరీరంలో ఉండేటటువంటి పాత కణాలు విడిపోయి కొత్త కణాల కింద ఏర్పడతాయి. ఈ కొత్త కణాలని తయారు చేయడానికి పాత కణాలని వేడి చేసి ముడి పదార్థాలని తయారు చేసుకుంటుంది. చనిపోయినటువంటి ప్రోటీన్లని అమైనో యాసిడ్స్ కింద మార్చి కొత్త కణాలకు కావాల్సినటువంటి ప్రోటీన్లని అందిస్తుంది. ఈ ప్రక్రియనే ఈ ఫ్యూయల్ రీసైక్లింగ్ అనేటువంటి పేరుతోటి పిలుస్తారు. చాలామంది ఈ ప్రక్రియని వాళ్ళ జీవితంలో మామూలుగా చాలామంది మొదలుపెట్టి ఉండరు. అందుకే చర్మ సంబంధ సమస్యలు, గుండె జబ్బులు, బద్ధకం ఇలాంటి సమస్యలు వచ్చేస్తాయి. ఈ రీసైక్లింగ్ ప్రక్రియ మొదలవకపోతే అప్పుడు ఈ సమస్యలు రాకుండా మరి మనం అడ్డుకోలేం కదా, వస్తూనే ఉంటాయి. ఎందుకంటే రీసైక్లింగ్ అనేది జరగట్లేదు. ఇదే సందర్భంగా ఈ ప్రాచీన ఉపవాసపు జ్ఞానం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ 2016లో డాక్టర్ యషినోరి ఈ ప్రక్రియకి శాస్త్రీయంగా నిరూపించారు. మన పూర్వీకులు వేల సంవత్సరాల క్రితమే దీని ప్రాముఖ్యతను గుర్తించారు.
వాళ్ళకి ఈ శాస్త్రీయ ఆ ప్రక్రియ గురించి మామూలుగా తెలుసా తెలియదా అనేది అప్రస్తుతం. కానీ ప్రతి ఉపవాసాన్ని కూడా ఏదో ఒక మతపరమైన నమ్మకంతో ముడిపెట్టారు. అంటే మెడిసిన్ టు ఏ లెవెల్ ఆఫ్ కామన్ మ్యాన్ అంటే ఇదే. దీనివల్ల ప్రజలు కనీసం ఆ నమ్మకంతోనైనా ఉపవాసం చేస్తారని, దీంతో ఆరోగ్యంగా ఉంటారని అనుకోవటం అనేది ఇక్కడ ముఖ్యం. నిజానికి భగవంతుడికి ఉపవాసం అవసరం లేదు, కానీ మన శరీరానికి ఇది చాలా అవసరం. భారతదేశ సాంప్రదాయపు ఆరోగ్య విధానంలో శరీరాన్ని తేలిగ్గా విష పదార్థాలు లేకుండా తమను తాము బాగు చేసుకునేలాగా, అంటే సెల్ఫ్ రెన్యూవల్ ఉంచుకోవడానికి కొన్ని పద్ధతులను చెప్పారు. ఆధునిక విజ్ఞానం దీన్ని ఆటోఫేజీ అనేటువంటి పేరుతో పిలుస్తుంది. మొట్టమొదటి చెప్పుకోవాల్సింది ఉపవాసం, అలాగే లంఘనం. ఈ రెండు ఒకటే అనుకుంటారు, రెండు నిజానికి కాస్త వేరువేరు. ముఖ్యమైనది ఉపవాసం. దీని గురించి చరక సంహిత లాంటి ప్రాచీన గ్రంథాలలో, మామూలుగా ఏకాదశి లాంటి ఆ పండుగ రోజులలో పాటించే విధానాలలో కూడా దీని గురించి చెప్పారు. ఉపవాసం వల్ల ఆ జీర్ణక్రియకి విశ్రాంతి అనేది లభిస్తుంది. శరీరంలో పెరిగిపోయినటువంటి విష పదార్థాలు అంటే టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోతాయి. ఇది మనసు, శరీరం కొత్త శక్తిని పుంజుకోవడానికి సహాయపడుతుంది. దీనికి దగ్గర సంబంధం ఉండేదే లంఘనం. అంటే ఏంటంటే శరీరాన్ని లైట్గా ఉంచడం. ఇది ఒక ముఖ్యమైన ఆయుర్వేద సూత్రం. క్లాసికల్ ఆయుర్వేద గ్రంథాలు ఇవన్నీ కూడా ఈ లంఘనం గురించి ప్రముఖంగా చెప్పాయి. ఇది శరీరాన్ని నాజుగ్గా ఉంచుకునేటటువంటి ఒక ప్రత్యేకమైన చికిత్స. అంటే గురు పదార్థాలు, అంటే శరీరాన్ని హెవీగా చేసిన ఆహారం తినకుండా ఉండటం వల్ల జీర్ణశక్తి అనేది పెరుగుతుంది. పొయ్యిలో మనం పెద్ద పెద్ద దొంగలు కూరితే మంట రాదు, చిన్న చిన్న చితుకులు వేస్తూ ఉంటే మంట వస్తుంది. ఇది అంతే. విష పదార్థాలు అంటే దీంతో ఆమ పచనం అనేది జరుగుతుంది. ఇదే సందర్భంగా పంచకర్మల గురించి, రసాయన మూలికల గురించి కూడా తెలుసుకోవాలి. శరీరం పూర్తిగా శుభ్రం అవ్వడానికి ఆయుర్వేదం పంచకర్మలు లేదా శోధన చికిత్సలని చెప్తుంది. ఈ చికిత్సలు శరీరాన్ని కణాల స్థాయిలో శుభ్రం చేసి కణాలని ఒక కొత్త రూపుతోటి తయారు చేస్తాయి. అంటే కణాలకు ఒక కొత్త శక్తిని ఇస్తాయి. ఈ పునరుద్ధరణకి మామూలుగా అమృత అంటే గుడూచి, త్రిఫ్లా ఇలాంటి రసాయన మూలికలు చాలా ఉపయోగపడతాయి. ఆయుర్వేద గ్రంథాల ప్రకారంగా ఈ మూలికలు కణాల మరమ్మతుకి, అలాగే విష పదార్థాన్ని తొలగించేయడానికి, సంపూర్ణ శక్తిని పెంచడానికి సహాయపడతాయి. ఇదే సందర్భంగా అభ్యంగన గురించి కూడా చెప్పుకోవాలి, అలాగే ఆహారం గురించి కూడా చెప్పుకోవాలి. ఆయుర్వేదంలో దినచర్య అంటే డే టు డే రొటీన్లో అభ్యంగం అంటే మూలికలతో తయారు చేసిన నూనెలతోటి మసాజ్ చేసుకోవటం ఒకటి ఉంది. ఇది ఒత్తిడిని తగ్గించడమే కాదు, రక్త ప్రెషర్ని పెంచి కణాలు త్వరగా ఆరోగ్యంగా మారేలాగా చేస్తుంది. అష్టాంగ హృదయం లాంటి గ్రంథాలలో ఒక ముఖ్యమైనటువంటి విషయంగా ఏం చెప్పారు అంటే మితాసనం, అంటే మితంగా తినటం. దీనివల్ల జీర్ణ వ్యవస్థ మీద ఎక్కువ భారం పడకుండా ఉంటుంది, విష పదార్థాలు పేరుకుపోకుండా ఉంటాయి, శరీరం సహజంగా శుభ్రం చేసుకోవటానికి అక్కడ వీలు అనేది కలుగుతుంది. అన్నిటికీ మించి నిర్దిష్ట సమయాలలోనే ఆహారం తీసుకోవటం కూడా ఆయుర్వేదం ముఖ్యంగా చెప్తుంది. ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందినటువంటి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఈ పురాతన పద్ధతుల నుంచే వచ్చింది. ఆయుర్వేదంలో ఈ భోజన సమయాల సూత్రం అనేది చాలా ప్రముఖంగా చెప్పారు. అంటే ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా భోజనాన్ని ఎప్పుడు చేయటం అనే దాని గురించి చాలా విస్తృతమైనటువంటి వివరణ ఉంది. ఆహారం తీసుకోకుండా చాలా గంటల పాటు ఉండటం వల్ల శరీరం లోపల కణాలని మళ్ళీ వాడుకునేటువంటి ప్రక్రియ, అంటే సెల్యులర్ రీసైక్లింగ్ మెకానిజం అనేది స్టార్ట్ అవుతుంది. ఇది దీర్ఘకాలపు ఆరోగ్యానికి చాలా మంచిది, ఒక పెట్టుబడి లాంటిది. సరే, అంతా చెప్పుకుంటున్నారైతే, కానీ ఉపవాసాన్ని ప్రారంభించే విధానాలు ఏమిటి, ఇది తెలుసుకోవటం అవసరం. ఉపవాసాన్ని సరైన పద్ధతిలో పాటిస్తే మంచి ఫలితం పొందొచ్చు. అది ఉపవాసం ఎప్పటి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. 24 గంటల ఉపవాసం అనేది ఒకటి ఉంది. దీనిని వారానికి కనీసం ఒకసారన్నా చేయాలి. ఉదయం 8 గంటలకి మీరు ఆహారం తీసుకుంటే మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు ఇంకేం తీసుకోకూడదు. అంటే మరి ఏం తీసుకోకూడదు అంటే ఆ సమయంలో నీళ్లు తాగొచ్చు, పళ్ళ రసాలు తీసుకోవచ్చు, నిమ్మరసం కూడా తీసుకోవచ్చు. మొదట్లో దీంతో కొంచెం నీరసంగా అనిపిస్తుంది, తలనొప్పి రావచ్చు, కానీ అవి పెద్ద సమస్యలు కాదు. తర్వాత అడ్జస్ట్ అయిపోతుంది. మీరు ఒక రోజులో మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేస్తారు. ఈ పద్ధతిని వారానికి ఒకసారి లేదా కనీసం నెలకి ఒకసారి పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక రెండోది ఏంటి అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఇది బాగా ఫేమస్ అయింది. అంటే 24 గంటల ఉపవాసం చేయలేని వాళ్ళు ఈ పద్ధతిని పాటించవచ్చు. దీన్నే ఈటింగ్ విండో అనేటువంటి పేరుతో పిలుస్తారు. దీంట్లో 12 గంటల నుంచి 16 గంటల పాటు ఆహారం తీసుకోకుండా ఉండాలి. ఉదాహరణకు మీరు ఈరోజు 9 గంటలకి ఆహారం తీసుకున్నారనుకోండి, మరుసటి రోజు ఉదయం 9 గంటల వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉండాలి. దీని తర్వాత 14 గంటలు లేదా 16 గంటల వరకు కూడా దాన్ని పొడిగించవచ్చు. అంటే ముందు 12 గంటలు అలవాటు అయిన తర్వాత 14 అవర్స్ 16 అవర్స్ కూడా మీరు ఎక్స్టెండ్ చేయొచ్చు. 16 గంటల ఫాస్టింగ్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుందని చాలామంది అనుకుంటూ ఉన్నారు. మన పూర్వీకులు కూడా సూర్యాస్తమయానికి ముందు అలాగే సూర్యోదయం తర్వాత ఆహారం తీసుకోవాలని చెప్పారే, అది సరిగ్గా ఇదే.
అంటే ఈ 16 గంటల విరామం శరీరానికి విశ్రాంతినిస్తుంది, ఆటోఫేజీ ప్రక్రియ మొదలవటానికి సహకరిస్తుంది. మీరు గమనించారో లేదో, అనారోగ్యంగా ఉన్నప్పుడు మామూలుగా జంతుజాలాలు ఇవన్నీ కూడా ఇదే చేస్తాయి. ఆఖరికి నథింగ్ మౌత్ అని సర్జరీ చేయబోయే ముందు కూడా కనీసం 8 గంటల ఫాస్టింగ్ని డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. దీని వెనక ఉద్దేశం ఏంటంటే సెల్యులర్ రిపేర్ జరగాలని. ఈ సమయంలో మన శరీర దృష్టి ఆహారం జీర్ణం చేయటం నుంచి ఆటోఫేజీ మెకానిజం వైపు మళ్ళుతుంది. అక్కడ నుంచి సెల్ఫ్ రీకన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి. ఈ ఆటోఫేజీ ప్రక్రియ గురించి ఒక మాటలో చెప్పాలంటే, మనం ఖాళీ కడుపుతోటి ఉన్నప్పుడు మన శరీరం తను తాను బాగు చేసుకునేటటువంటి ఒక హీలింగ్ ప్రక్రియ ఇది. ఈ హీలింగ్ ప్రక్రియని ఇది మొదలు పెడుతుంది. కానీ దీని అర్థం మీరు ఏదో 10 రోజులు పూర్తిగా పస్తులు ఉండాలని కాదు. ఈ ప్రక్రియలో శరీరం చెడు పదార్థాలని, రోగాన్ని తినేసిన తర్వాత శరీరం ఇక మళ్ళీ తను తాను డైజెస్ట్ చేసుకోవడం మొదలు పెడుతుంది. అందుకని ఈటింగ్ విండో లాంటి పద్ధతులు పాటించి, అంటే దాన్ని స్టిమ్యులేట్ చేస్తాం, ఇక అదే పనిగా ఫాస్టింగ్ కూడా ఉండకూడదు, మళ్ళీ నీరసపడిపోతారు. మళ్ళీ ఆ విండో పీరియడ్ తర్వాత మళ్ళీ తినాలి. ఇలాగా దీంతో మంచి ఫలితాలు వస్తాయి. ఇక్కడ ప్రత్యక్షంగా మిమ్మల్ని మీరు దీన్ని వాడి చూసిన తర్వాతే అప్పుడు దీనికి ఇది మీకు సరిపోతుందా లేదా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. శరీరం ఒక దేవాలయం, దానికి సరైన విశ్రాంతిని ఇచ్చారనుకోండి, అది తను తానే శుద్ధి చేసుకుంటుంది. ప్రతి ఉపవాసం ఒక కొత్త జీవితానికి తొలి అడుగు కింద ఉంటుంది. మీ ఆరోగ్యం నిజానికి ఒక నిజమైన సంపద. దాన్ని రక్షించుకోవాల్సిన నిజానికి మీరే. మీ శరీరానికి పిలుపునివ్వండి, విలువనివ్వండి. ఇది మీ జీవితానికి ఒక కొత్త వెలుగునిస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.